ఒక కుమ్మరివాడు ఆ చక్రం దగ్గర కూర్చొని మంటి ముద్దను పెట్టినప్పుడు తను ఏం చెయ్యాలో తనకి తెలుసు. ఆ మంటి ముద్దుతో ఒక కుండ చెయ్యాలా, ఒక మొక్కల గోళం చెయ్యాలా, లేకపోతే నీరు పట్టే ఒక కూజా చెయ్యాలా, వెలిగించుకునే ఒక ప్రమిద చెయ్యాలా, ఏం చెయ్యాలో ఆ కుమ్మరికి తెలుసు. రెండవది, తను చేసే ప్రతి పాత్ర ఉపయోగకరమైన పాత్రే. అందరికీ ఉపయోగకరమైన పాత్రనే చేస్తాడు. అదే రీతిగా మన పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది, ఒక సంకల్పం ఉంది దేవునికి. మనుషులు నిన్ను ఒక రీతిగా చూస్తారు, దేవుడు నిన్ను ఇంకో రీతిగా చూస్తాడు. మనుషులు నిన్ను ఒక పనికిమాలిన మనిషిగా చూస్తారు, ఒక చెడిపోయిన మనిషిగా నిన్ను చూస్తారు, ఉద్యోగం లేని ఒక నిరుద్యోగిగా చూస్తారు, లేకపోతే వివాహం కాని ఒక బ్రహ్మచారిగా చూస్తారు. దేవుడు మాత్రం నిన్ను ఒక పరిపూర్ణమైన పాత్రగా చూస్తాడు. మనుషులు నిన్ను ఒకలాగా చూస్తూ ఉంటే దేవుడు నిన్ను ఒక పరిపూర్ణమైన పాత్రగా, అంటే ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిని దేవుడు చూడడు. ఈ రోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నిన్ను చూడడు. ఆయన నిన్ను ఏమి చెయ్యాలనుకున్నాడో ఆ పాత్రగానే నిన్ను చూస్తాడు. మనుషులు నిన్ను నిరుద్యోగిగా చూస్తే దేవుడు మాత్రం నిన్ను ఒక ఉపాధ్యాయుడిగా చూస్తాడు. దేవుడు నిన్ను ఒక పోలీస్ ఆఫీసర్గా చూస్తాడు, ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా చూస్తాడు, ఒక ఇంజనీర్గా చూస్తాడు, ఒక డాక్టర్గా చూస్తాడు. ఆయన నిన్ను పరిపూర్ణమైన పాత్రగానే చూస్తాడు.